రామ్మోహన్, కమాన్. మోహన్, కొత్త చోటుకు వచ్చినట్టు అలా నిలబడిపోయావే. కమాన్. సంధ్య, మోహన్ కొన్ని రోజులు ఇక్కడే ఉంటాడు. మోహన్, కమాన్, నీ రూమ్ చూపిస్తాను. మోహన్, ఫీల్ ఫ్రీ. నీకేం కావాలనుకున్నా మొహమాటం లేకుండా అడుగు. ఓకే? ఓకే. యూ క్యారీ ఆన్. ముందు ఫ్రెష్ అప్ అయితే తర్వాత మాట్లాడుకుందాం. నేను 5 minutes వస్తాను. సంధ్య, తనని ఇక్కడికెందుకు? ఆ సంగతి చెప్దామని. సంధ్య, వారం రోజుల నుంచి మోహన్ డ్యూటీకి రావడం లేదు. ఇవాళ కూడా రాకపోతే ఏమైందో తెలుసుకుందామని నేనే మీ ఇంటికి సారీ మోహన్ ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి సంధ్య, అలాంటి భయంకరమైన సిచ్యువేషన్లో మోహన్ని ఊహించుకుంటేనే భయం వేసింది. అందుకే తను రానన్నా బలవంతంగా లాక్కొచ్చాను. కానీ నాకు తెలుసు నీకు అనీజీగా ఉంటుందని. కానీ మోహన్ పరిస్థితి గురించి కూడా మనం ఆలోచించాలి సంధ్య. కన్నవాళ్ళు దూరమై లైఫ్ ఇలా ఊహించని విధంగా అప్సెట్ అయి 24 hours తాగుతూ ఉన్నాడు. పిచ్చివాడైపోతున్నాడు. అందుకే కొంచెం కోలుకునేదాకైనా జస్ట్ ఫర్ ఏ చేంజ్. మీరు చెప్పింది నిజమే, కానీ ఏంటి నీ అభ్యంతరం? సంధ్య, పాస్ట్ ఇస్ పాస్ట్. నిన్న ఏం జరిగిందో అనవసరం. ఇవాళ ఏం జరగాలో దాని గురించి ఆలోచించాలి. మోహన్ నా ఫ్రెండ్. నా ప్రాణాల్ని ఒక్కసారి కాదు 2 సార్లు కాపాడిన ప్రాణమిత్రుడు. అలాంటివాడు ఎవరూ లేని అనాథల, దిక్కులేని వాళ్ళ అలా పడుంటే నేను చూసి భరించలేకపోయాను, సహించలేకపోయాను. అందుకే సంధ్య, జరిగిన దాన్నే తలుచుకుంటూ కూర్చుంటే ఏ ప్రయోజనమూ ఉండదు. ఏ మనిషైనా బ్రతకాల్సిందే గతంలో కాదు, వర్తమానంలో. ఇప్పుడు మోహన్ నా ఫ్రెండ్గా మాత్రమే ఇక్కడ తీసుకొచ్చా. మన ఇంట్లో ఉన్నంతకాలం నా ఫ్రెండ్గానే ఉంటాడు. ఓకే? పొద్దున్నుంచి వాడు ఏమీ తిన్నట్లేదు. ముందు వేడివేడి కాఫీ పెట్టి తీసురా.
సంధ్య, మోహన్ ఇంకా ఫ్రెష్ అప్ అయినట్లేడు. కాఫీ చల్లారిపోతుంది, మూత పెట్టు. అది కింద గెస్ట్ రూమ్ ఉంది కదా, మరీ ఎదురు రూమ్ ఎందుకు అని. సంధ్య, మన మనసులో ఏ కల్మషము లేకపోతే ఆపోజిట్ రూమ్స్లోనే కాదు, ఒకే రూమ్లో ఉన్నా తప్పులేదు. నాకు నా ఫ్రెండ్ మీద నమ్మకం ఉంది. అంతకన్నా గొప్ప నమ్మకం నా భార్య మీద ఉంది. ఎవరు కావాలండి? ఎవరు కావాలా? నన్నా మాట అడగడానికి నువ్వెవతివే? కొంచెం డీసెంట్గా మాట్లాడండి. ఎవరు కావాలి మీకు? ఓయబ్బో, డీసెంట్ ఇంగ్లీషులో ఎలగబెడుతున్నావంటే నువ్వే అనుకున్నా. మా అన్నయ్య తెచ్చిపెట్టుకున్న అమ్మాయి గారి. అవునా అని మెల్లగా అడుగుతావేటమ్మా ప్రభావతమ్మా? ఏ ముహూర్తంలో అయితే ఈవిడి గారిని మీ అన్నయ్య తెచ్చి పెట్టుకున్నాడో ఆ క్షణం నుంచి ఈవిడి గారు ఏకుమేకై కూచుంది. మా బావగారి నెత్తి మీద దేవత అవుతుంది. ఇల్లలకగానే పండగ కాదు, ఇంట్లోకి రాగానే అధికారము రాదు. నువ్వు రాదు అంటే సరిపోదు. మీ అన్నయ్య గారు శ్రీ 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 భవానీ ప్రసాద్ గారు తన వ్యాపార సామ్రాజ్యానికి ఈవిడి గారిని వారసురాలుగా ప్రకటించబోతున్నారట. ఇంకా చాలా చాలా ఘోరాలు జరిగిపోతున్నాయి ఈ ఇంట్లో. నా నోటితో నేనెందుకు చెప్పటం లేమ్మా, నువ్వు వచ్చావుగా, నీకే తెలుస్తాయి. ఈ ప్రభావతి ఇంట్లో అడుగు పెట్టిందంటే ఎవరది? ప్రభావతి? నేనే అన్నయ్య. నీకు ఒంట్లో బాగుండలేదని తెలిసి కాళ్ళు చేతులు ఆడలేదనుకో, పల్లెటూళ్ళలో ఒక క్షణం ఉండలేక రెక్కలు కట్టుకుని వచ్చి వాలిపోయాను. నాకు ఒంట్లో బాగాలేదని నీకెవరు చెప్పారు? అదేంటన్నయ్య, ఒకరు చెప్పాలా ఏంటి? రక్త సంబంధం అంటే ఇదే కదూ. ఇక్కడ నీకు ఒళ్ళు వెచ్చబడగానే అక్కడ నా గుండెల్లో రాయిపడ్డట్టయింది. 4 రోజులు పచ్చి మంచినీళ్లు ముట్టలేదు అనుకో అన్నయ్య. మరేం పర్వాలేదు, ఇంకో వారం రోజులు కంటిన్యూ చేయి, పేడ వదిలిపోతుంది. అనన్నయ్య అను. ఈ ఇంటి ఆడపడుచుని, ఒక్కగానొక్క చెల్లెల్ని, చిన్నప్పుడే తలచెడి ఆ పల్లెటూళ్ళలో అఘోరిస్తున్నదాన్ని. నీ మీద గంపెడు ప్రేమతో గంగవరిల్లు ఎత్తిపోతూ వస్తే పీడ వదిలిపోతుందంటావా? మీ బావగారు నాకు అన్యాయం చేయబట్టే కదా నేనంటే నీకింత అలుసు. పిలవందే పుట్టింటికి వస్తే నాకు ఈ శాస్త్రి జరగాల్సిందే, జరిగి తీరాల్సిందే. ఆ 7 పాపి లోపలికెళ్ళు. నాకు తెలుసు, మా అన్న మనసు వెన్నపూస. అన్నయ్య, ఈ పిల్లెవరు? కొంపదీసి ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ పెళ్లిగాని చేసుకున్నావా ఏంటి? ప్రభావతి! అంటే అది ఈవిడ గారు ఇంటి ఇల్లాల్లాగా హారతి పళ్ళెం పట్టుకుని కనిపిస్తేను. చిచ్చి, ఏళ్ళొచ్చా ఎందుకు? నట్టింట్లో హారతి పళ్ళెం పట్టుకుని కనిపించేంత మాత్రాన ఇంటి ఇల్లాలే కానక్కర్లేదు, కన్న కూతురు లాంటిది కూడా కావచ్చు కదా అని బావగారి అభిప్రాయం కదా బావగారు? అవును, నా ప్రాణాల్ని కాపాడటం కోసం ఆ భగవంతుడు పంపించిన దేవదూతే రమ్య. ఈ ఇంట్లో నా తర్వాతి స్థానం రమ్యదే. ఆ విషయం గుర్తు చేసుకుని అరటి పండుతో కొలిచినంత స్పష్టంగా బావగారు చెప్పాక కూడా ఏమిటమ్మా నువ్వు, ముందు నువ్వు లోపలికి పదా. లోపల చంటి బిడ్డ ఏడు పినిపిస్తుంది. ఆ బిడ్డ రమ్య బిడ్డ. అంటే ప్రభావతమ్మా, బావగారి కోసం ఆ భగవంతుడు పంపించిన దేవదూత ఈ రమ్యమ్మ అయితే ఆ చంటి బిడ్డ మరో బుల్లి దేవదూత అన్నమాట. అంటే అన్ని రెడీమేడ్ బంధుత్వాలేనన్న మాట. మంచిదే. మంచిదో చెడ్డదో నీకెందుకమ్మా, ముందు నువ్వు లోపలికి పదా.
అంకుల్ ఆవిడ ఏం భయం లేదమ్మా, ఇది నీ ఇల్లు. వాళ్ళంతా పందికొక్కుల్లాగా నా మీద పడి తినడానికి వచ్చిన వాళ్ళు. రమ్య, ఇవాళ నువ్వు ఒక్కదానివే ఆఫీస్కి వెళ్ళి ఆ టెండర్ డీటెయిల్స్ చూడు. అంకుల్ నేను ఒక్కదాన్నేనా? ఎస్, నా వారసురాలిగా బిజినెస్ మీద పట్టు సాధించాలి అంటే నీ అంతటి నువ్వే ఒక్కొక్క అడుగు వెయ్యాలి, నువ్వేమిటో నిరూపించుకోవాలి. ఓకే అంకుల్. చాలా దూరం వచ్చిందే కథ. మరి ఏంటనుకున్నావు? నిన్ను అర్జెంటుగా వచ్చి వాలిపమ్మని ఉత్తుపుణ్యానికే ఫోన్ చేయలేదు. నీ బొంద ఇప్పుడా నాకు చెప్పేది? అదెవతో ఇంట్లో అడుగు పెట్టి పెట్టగా నాకు తెలియజేయదు. బాగుంది. నేను మాత్రం కలగన్నానా ఏంటి? బావగారు ఈ కూతురు లాంటి పిల్లని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటాడని. పెట్టుకుంటాడు. ఈ నాటకం ఎంతకాలమో నేను చూస్తాను. ఇదిగో జగదీషు, ఈ చంటిపిట్ట నిజంగా దీని కూతురేనంటావా లేక వీళ్ళ కూతురంటావా? ఏమో, లోగుట్టు పెరుమాళ్ళకెరుకన్నట్టు ఏ పుట్టలో ఏ పావుందో, ఎవరి మధ్య ఏ సంబంధం ఉందో ఎవరికి తెలుసు. చూస్తాను. పుట్టలో పాముని పుట్టలోనే సమాధి చేస్తాను. ఈ సరికొత్త సంబంధాన్ని సమూలంగా నరికేస్తాను. అదంత తేలికైన పనేం కాదు. అవుతుంది. ఈ ప్రభావతి తలుచుకుంటే జరగందేదీ లేదు. మనకు దక్కని కోటలైన కూల్చాల్సిందే, రాజ్యాలైన మట్టిలో కలిసిపోవాల్సిందే. అరే ఉండు, మోహన్ కూడా రాని, ఇద్దరం కలిసి టిఫిన్ చేస్తాం. ఇవి దోశలు వేడివేడిగా తింటేనే బాగుంటుంది, చల్లడితే బాగుండదు. మీ ఫ్రెండ్ వస్తే మళ్ళీ వేస్తాను. అరే ఉండమంటుంటే వాడు రాకుండా తింటమేంటి? ఎందుకంత తొందర? అరే మోహన్, కమాన్ కమాన్, నీకోసం వెయిటింగ్. సంధ్య, మోహన్ తిను. ఏమైంది? ఏం లేదు. నిజం చెప్పు, ఇక్కడ ఉండటానికి నీకు ఇబ్బందిగానే ఉందా? నీకు అంటే? సేమ్, సంధ్య కూడా నీలాగే ఉంది. ఉంటుందని నాకు తెలుసు. అలాంటప్పుడు నిన్ను ఇక్కడికెందుకు తీసుకొచ్చానని నువ్వు నన్ను అడగచ్చు. మోహన్, సంధ్యకైనా నీకైనా నా జవాబు ఒక్కటే. ఇలాంటి పరిస్థితే ఏ నవల్లోనో సినిమాల్లోనో ఎదురైతే చాలా కన్వీనియంట్గా ఏదో ఒక పాత్రని చంపేసి చేతులు దులుపుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ రియల్ లైఫ్. చెప్పు, మన ముగ్గురిలో ఏ ఒక్కరూ చచ్చిపోవడం అవసరమా? చచ్చిపోతే సమస్య శాశ్వతంగా సాల్వ్ అయిపోతుందా? నెవర్. అందుకే రియలిస్టిక్గా ఆలోచిద్దాం అంటున్నాను, రియలిస్టిక్గా బతుకుదాం అంటున్నాను. తప్ప ఒప్ప, రాంగా రైటా, పాపమా పుణ్యమా, ఈ డిస్కషన్ నాకు అనవసరం. మన ముగ్గురి జీవితాల్లో జరగకూడదే జరిగింది. లివ్ ఇట్. పాస్ట్ ఈజ్ పాస్ట్. నా ఒపీనియన్ ప్రకారం నిన్నేం జరిగిందో మర్చిపోదాం. ఇవాటి నుంచి సరికొత్తగా బతుకుదాం. యు ఆర్ మై ఫ్రెండ్, దట్స్ ఆల్. సంధ్య, నాకు ఆఫీస్ టైం అయింది. మోహన్, నువ్వు రెస్ట్ తీసుకో. బాయ్. వన్ మోర్ థింగ్, నమ్మకం ఉన్న చోట అనుమానం ఉండదు, అనుమానం ఉన్న చోట నమ్మకం బతకదు.
చెల్పాయ్ మేడం ఆదినారాయణ వస్తాడంటావా? వచ్చి తీరాలి మేడం. మీరే స్వయంగా కబురు పంపారని చెప్పాక రాకుండా ఎలా ఉంటాడు? కానీ మేడం నాదో చిన్న డౌటు. ఆ ఆదినారాయణ బాగా ముదురని విన్నాను. వస్తాడు గాని మనం చెప్పిన వాటికి ఒప్పుకుంటాడా అని. ఆ నవ్వుకు అర్థమేంటి మేడం? వాడొట్టి ముదురు మాత్రమే, ఈవిడ గారు దేశ ముదురు కదా. ఇప్పటికైనా అర్థమైంది కదా? ఏ? వచ్చాడు చూడు. ఆ? రండి సార్ రండి. రండి. హలో. హలో ఆదినారాయణ గారు, మీకోసమే వెయిటింగ్. ప్లీజ్. శారదా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్కి నాతో పనేంటో తెలుసుకోవచ్చా? చెప్తాను. ముందు కాఫీ, సాఫ్ట్ డ్రింక్స్ ఏం తీసుకుంటారు? అవేవి వద్దు కానీ ముందు పిలిచిన పనేంటో చెప్తారా? డాడీ పోయాక కంపెనీ బాధ్యతలన్నీ నేను టేకప్ చేయక తప్పలేదు. అందుకే సీనియర్ ఎఫిషియెంట్ అయిన మీ సలహాని తీసుకోవాలని పిలిపించాను. నా సలహాలా? నేను మీ రైవల్ కంపెనీ భవానీ ఎంటర్ప్రైజెస్కి సీఈఓని. సో వాట్? మీకు నాకు ఎలాంటి రైవలరీ లేదే. బై ది బై, ఆ కంపెనీలో మీరు ఎన్నాళ్ళుగా పనిచేస్తున్నారు? దాదాపు 30 ఏళ్లుగా. భవానీ ఎంటర్ప్రైజెస్కి మీరే మూల స్తంభం అని విన్నాను. యామ్ ఐ రైట్? అనే అందరూ అంటుంటారు. భవానీ ప్రసాద్కి మీకు చాలా సాఫ్ట్ రిలేషన్స్ ఉన్నాయనుకుంటాను. కోర్స్, ఆయన నా బాస్ మాత్రమే కాదు, నా వెల్విషర్ కూడా. వెల్విషర్? ఓ, అంటే ఇన్నేళ్లలో మీరెన్నో కోట్లు సంపాదించుండాలి, అవునా? కోట్లు కాదు కదా, కనీసం లక్షలు కూడా సంపాదించలేదు. మరి మీకు 2 కూతుళ్ళు ఓ కొడుకని విన్నాను. కూతుళ్ళ పెళ్లిళ్ళు ఎలా చేస్తారు? మీ అబ్బాయి ఫ్యూచర్ని ఎలా తీర్చిదిద్దుతారు? వాడి ఫ్యూచర్ గురించి నాకేం భయం లేదు. ఇంజనీరింగ్ చదువుతున్నాడు. పూర్తి కాగానే మా కంపెనీలోనే చేరతాడు. అంటే మీరు, మీ తర్వాత మీ కొడుకు, ఆ తర్వాత మనవడు, అలా 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 అందరూ పల్లకిని మోసేవాళ్లే, ఎక్కేవాళ్లు కాదు, అవునా? పల్లకి ఎక్కే అదృష్టం అందరికీ ఉండదు కదా. ఏ, భవానీ ప్రసాద్ మీ వెల్విషే కదా. ఇన్నేళ్లుగా ఆయన కంపెనీని డెవలప్ చేసినందుకు బదులుగా మిమ్మల్ని ఓ చిన్న కంపెనీకి ప్రొపరేటర్ని చేయొచ్చుగా. నేను ప్రొపరేటరా? ఏ, ఎందుకు కాకూడదు? తెలివితేటలు మీవి, లాభాలు మాత్రం ఆయనవి. సామర్థ్యం మీది, ఫలితం ఆయనది. పేరుకు మాత్రం CEO. నేనెప్పుడూ అలా ఆలోచించలేదు. ఇప్పుడు ఆలోచించచ్చుగా, మీకోసం కాకపోయినా మీ పిల్లల ఫ్యూచర్ కోసం. ఐ రియల్లీ పిటీ యు ఆదినారాయణ గారు. ఇన్ని తెలివితేటలు, ఇంత సామర్థ్యం ఉండి కూడా ఇన్నేళ్ళు ఒక నెల జీత గడిలో ఉండిపోయారంటే సో సాడ్. దేనికైనా అదృష్టం ఉండాలి కదా. ఆ అదృష్టాన్ని నేను మీకు కల్పిస్తానంటే, మిమ్మల్ని నా గ్రూప్లో ఒక కంపెనీకి సోలో ప్రొపరేటర్ని చేస్తానంటే ఏమంటారు? నన్ను ఆలోచించుకునేవమంటాను. షూర్, టేక్ యువర్ ఓన్ టైం. బట్ మీ జవాబు ఫేవరబుల్గా ఉంటుందని ఆశిస్తాను. థ్యాంక్స్ ఫర్ ద ప్రపోజల్. వెళ్ళొస్తాను. 1 minute. ఆపర్చునిటీని అందిపుచ్చుకున్నవాడే రియల్ బిజినెస్ మ్యాన్ అని మీకు తెలుసు అనుకుంటాను. మీ ఫ్యూచర్ మీ చేతిలో ఉంది. చెప్పాను కదా, ఆలోచించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలి. ఆల్ ది బెస్ట్. ఆదినారాయణ అనే మీ పేరు పక్కన CEO అనే 3 అక్షరాలకి బదులు ప్రొపరేటర్ అనే 4 అక్షరాలు కనిపిస్తే కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఏంటి అంకుల్, ఏమైంది? ఆదినారాయణ రాజీనామా చేశాడు. నీ ఆస్తిలో సగం వాటా కావాలి. ఇస్తావా? ఇవ్వగలవా? ఇచ్చే గట్స్ నీలో ఉన్నాయా?